వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీలు మారుతున్నా నేతలు ఒకవైపు, సిట్టింగుల సీట్లు మారుస్తున్న అధిష్టానం మరోవైపు. స్వప్రయోజనాల కోసం పార్టీలు నేతలు ఎలాగైనా తిరిగి అధికారం చేపట్టాలని అధిష్టాన పెద్దలు ప్రయత్నాల్లో ఏపీ రాజకీయం వేడెక్కుతుంది. ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార వైసీపీ అధినాయకత్వం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల ఇన్ఛార్జ్లను మార్చేస్తుంది. ఈ నేపథ్యంలో థర్డ్ లిస్ట్ విడుదల చేసింది. వైసీపీ అభ్యర్థుల థర్డ్ లిస్టులో జిల్లాల వారీగా మార్పులు చేర్పులు చేసింది అధిష్టానం. లిస్టులో 6 ఎంపీ స్థానాలకు, 15 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జ్లను ప్రకటించారు జగన్. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి జగన్ను కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని నానికి విజయవాడ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడం విశేషం. పార్టీ కండువా కూడా కప్పుకొని కేశినేనికి విజయవాడ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడం ఏంటని పార్టీ నేతలు జగన్పై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు రిలీజ్ చేసిన జాబితాలో తమకు స్థానం దక్కకపోవడంతో అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఇంత కష్టపడ్డా సర్వేల పేరుతో తమకు సీటు నిరాకరించారు అంటూ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, కాకినాడకు ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఏలూరుకి సంబంధించి ఎలిజా పార్టీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుసుకున్న అధిష్టానం బుజ్జగింపు కార్యక్రమం మొదలుపెట్టింది. పార్టీలో నేతలందరికీ సముచిత స్థానం ఉంటుందని సీనియర్లు చెబుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిపే లక్ష్యంగా వై నాట్ 175 అనే నినాదంతో సీఎం జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో పలువురు సిట్టింగ్లకు సైతం షాక్ ఇచ్చారు జగన్. సామాజిక సమీకరణలు, సర్వేల ఆధారంగా పలు చోట్ల కీలక మార్పులు చేసింది వైసీపీ పార్టీ. 3వ జాబితాలో 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, 2 ఎంపీలకు సీట్లు నిరాకరించారు. కాగా మరో 2 ఎంపీలను ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు. 2 ఎమ్మెల్యేలను ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు. టికెట్లు నిరాకరించిన 10 మంది ఎమ్మెల్యేలు 4 ఎస్సీ సామాజిక వర్గానికే చెందిన వారు ఉన్నారు. కొన్ని స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న చోటు నుంచి కాకుండా వేరే చోటు నుంచి అభ్యర్థుల్ని బరిలోకి దింపాలని నిర్ణయించారు జగన్. పెడ్న ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జోగి రమేష్ ను పెనమలూరుకి స్థానానికి పంపారు. గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన వారికి ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేలా ఆదేశాలిచ్చారు జగన్. పలువురు మంత్రులు సైతం ఎమ్మెల్యేల జాబితాలో ఉన్నట్లు తెలుస్తుంది. తొలి జాబితాలో 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చగా, రెండో జాబితాలో 27 మంది పేర్లతో జాబితాను రిలీజ్ చేసింది. ఇక 3వ లిస్టును 21 మందితో రిలీజ్ చేసింది వైసీపీ. శ్రీకాకుళం జిల్లాలో 3వ లిస్టులో కళింగ సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిచ్చింది వైసీపీ హైకమాండ్. ప్రకటించిన అభ్యర్థులంతా కళింగ సామాజిక వర్గం వారే కావడం విశేషం. ఈ నేపథ్యంలో 4వ జాబితాపై టెన్షన్ నెలకొంది. అయితే సంక్రాంతి దృష్ట్యా ఈ జాబితాను పండుగ తర్వాతే విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటికే వైసీపీ 3 లిస్టులు అయితే విడుదల చేసింది. ఈ నేపథ్యంలో 4వ లిస్టు కూడా సంక్రాంతి తర్వాత రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిసింది. డీటెయిల్స్ ఇవ్వండి. అంటే ఎవరెవరు ఉండే అవకాశం ఉంటుంది? కిరణ్, ఇప్పటికే పెద్ద ఎత్తున కసరత్తు చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 జాబితాలను సిద్ధం చేయడం జరిగింది. మొదట 2 జాబితాల్లో ఉత్కంఠత లేనప్పటికీ కూడా 3వ జాబితా జాప్యం జరుగుతూ చాలా మంది నేతల్లో ఉత్కంఠత రేపిన పరిస్థితి అవుతుంది. చాలా మందికి ఇందులో 3వ జాబితాలో పెద్ద ఎత్తునే సిట్టింగులకి
ఇంచుమించుగా అన్యాయం జరిగిందనే అంశాన్ని ఇప్పుడు సిట్టింగ్ లో మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్న కొంతమంది ఉంటే వ్యతిరేకిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు అయితే 4వ జాబితా కోసం మాత్రం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. 4వ జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించిన అంశాలు నిన్న 3 జాబితాల్లో కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో మార్పులు చేర్పుకి ఇష్టపడినటువంటి నేతల్ని పక్కకు తప్పించి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే అంశాన్ని చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో చూసాము. మార్పులు చేర్పుల అంశాలు మనం చూస్తే కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలు మార్పులు చేర్పులు చేయాలనుకున్నారు. ఇటు వాళ్ళని అటు పంపించాలనుకున్నారు. అయితే అది దాన్ని యాక్సెప్ట్ చేయనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో దాన్ని యాక్సెప్ట్ చేయని నేతలను పూర్తిగా పక్కన పెట్టి అక్కడ కొత్త వాళ్ళకి అవకాశం కల్పించినటువంటి పరిస్థితులు చూసాము. జోగి ఎగ్జాంపుల్ కి మన పెనంలో నుంచి పారసారథిని గన్నవరం పంపించే ప్రయత్నం చేస్తే ఆయన అక్కడికి వెళ్ళను అంటే కనుక అదే స్థానాన్ని తీసుకొచ్చి మరో బీసీ నేత అయినటువంటి జోగి రమేష్ కి ఆ స్థానాన్ని కల్పించడం. అలా ఎవరైతే యాక్సెప్ట్ చేయలేదో వాళ్ళందరినీ కూడా తీసి పక్కన పెట్టి అక్కడ కొత్త వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేసినటువంటి పరిస్థితిని కూడా చూస్తాం. మరొకసారి అలాంటి పరిణామాలే మళ్ళీ చోటు చేసుకోబోతున్నాయా లేదు అంటే కనుక ఈ జాబితా 4వ జాబితా అందరికీ న్యాయం జరుగుతుంది అంటే ఇప్పటి వరకు చాలా వరకు కూడా ఇంచుమించు ఒక 50 మంది వరకు కూడా అన్యాయం జరిగింది పార్టీలో నమ్మకంగా ఉన్నందుకు అని చెప్తున్న నేపథ్యంలో మరొకసారి అలాంటి అన్యాయమే జరగబోతుందా లేదు అంటే కనుక ఈసారి కొంతమందికి ఆశించిన స్థాయిలో న్యాయం జరగబోతుందా అనేది ఎదురు చూస్తున్నారు. అయితే దానికి సంబంధించి సంక్రాంతి తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల 4వ జాబితాని విడుదల చేయడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది. దీని మీద కసరత్తు కూడా జరిగింది. అయితే 15 అసెంబ్లీ స్థానాల్లో ఇంచుమించుగా మార్పులు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎంపీ స్థానాలకి అభ్యర్థుల్ని ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం కూడా చూస్తే 3 స్థానాల వరకు 6 స్థానాల వరకు కూడా ఎంపీ స్థానాలని ఫైనల్ చేసినటువంటి పరిస్థితి చూస్తాము. అయితే ఈసారి మిగిలినటువంటి ఎంపీ స్థానాన్ని కూడా ఫైనల్ చేసేస్తారని చెప్పడం అనిపిస్తుంది. అయితే మార్కాపురం, కనిగిరి, గుద్దులూరు, కందుకూరు, తిరువూరు, ఇందుర్తి, ఆళ్లగడ్డ, గోపాలపురం, కొవ్వూరు, నందికొట్కూరు, మడకశిర, సింగనమల, ఎస్కోట, చోడవరం, జీడి నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున మార్పులు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే అసెంబ్లీ చోడవరానికి మొదటి నుంచి అంటే పెందుర్తి లేదంటే చోడవరానికి గుడివాడ అమర్నాథ్ ని పంపిస్తారనుకున్నారు. అదే విధంగా మనం చూసినట్లయితే మార్కాపురం కావచ్చు, కనిగిరి కావచ్చు, ఇది గుద్దులూరు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్లకు స్థానాలు లేవు. ఈ 3 స్థానాలు కూడా కంపల్సరీ మార్పు జరుగుతుంది అనుకున్నారు. కందుకూరు, తిరువూరు మొన్నే జాయిన్ అయినటువంటి మాజీ శాసనసభ్యుడు చల్లగట్ల స్వామిదాస్ కి ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే కొవ్వూరు ప్రస్తుతం హోమ్ మినిస్టర్ తానేటి వంట ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి నియోజకవర్గం కాబట్టి అక్కడ ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చని మొదటి నుంచి చెప్తున్నారు. అలాగే కొన్ని స్థానాలు మార్పులు ఉండేటువంటి అవకాశం లేదు. మరి ప్రధానంగా మనం చూసినట్లయితే ఆలగడ్డ కావచ్చు, నందికొట్కూరు కావచ్చు. నందికొట్కూరుకు సంబంధించినటువంటి పంచాయతీ రెండో లిస్ట్ నుంచి కూడా ఈ పంచాయతీ నడుస్తూనే ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్, దీనికి సంబంధించి నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రస్తుతానికి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఉన్న నేపథ్యంలో కూడా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సూచిస్తున్న వ్యక్తికి మాత్రమే సీటు ఇవ్వాలని చెప్పని ఆయన పట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే మనం చూసినట్లయితే కొంత ఊహాగానాల వరకు అయితే మనం చెప్పగలం. మార్కాపురం జంకే వెంకటరెడ్డి, కనిగిరి కదిరి బాబురావు, గిద్దలూరు అన్న రాంబాబు లేదా బాలినేని ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కందుకూరు బుర్రా మధుసూదన యాదవ్, తిరువూరు నల్లగట్ల స్వామిదాసు, పెందుర్తి ఆదిపు రాజు లేదా మంత్రి గుడివాడ అమర్నాథ్ కే ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. మొన్నే పెందుర్తి అంశం ఫైనల్ అయింది. గుడివాడ అమర్నాథ్ కే అవకాశం దక్కుతుందని చెప్తున్నారు. అయితే చోడవరానికి సంబంధించినటువంటి మార్పు జరిగే నేపథ్యంలో అమర్నాథ్ ని అక్కడ పంపిస్తే కనుక అవకాశాలు ఉంటాయా లేదనేది కూడా పరిశీలిస్తున్న హైకమాండ్ పరిశీలిస్తున్న పరిస్థితి. గోపాలపురం మంత్రి తానేటి వంట ఉంది. కొవ్వూరు గురు వెంకటరావు, మడకశిర సత్కుమార్, సింగనమల, యామిని బాల వీళ్ళందరూ ఉన్నారు. అయితే అంటే ఇక్కడ అంటే కొంతవరకు ఊహాగానాలు నడుస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఇది కూడా పూర్తి స్థాయిలో ఇదే పూర్తి స్థాయిలో చెప్పడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 4వ లిస్టు మాత్రం ఈసారి అయితే ఇది కట్టు మీద సాము లాంటిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా అంటే ఇప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి పూర్తిగా అనుసంధానమైనటువంటి వ్యక్తులే కాకుండా పార్టీని పూర్తిగా భుజాల మోస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా భుజాల మీద మోసేటువంటి అభ్యర్థులందరూ కూడా జాబితా ఇది. ఈ జాబితా విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఆ పార్టీకి చాలా అత్యంత కీలకం కూడా కాబోతున్నాయి. అయితే శ్రీనివాస్, ఇప్పటికే 3 లిస్టుల్లో అయితే అభ్యర్థుల్ని ప్రకటించినప్పటికీ కూడా టికెట్ వస్తుందని ఆశించినటువంటి అభ్యర్థుల పేర్లు లిస్టులో లేకపోయేసరికి వాళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నాని కనీసం పార్టీ కండువా కూడా కప్పుకున్నప్పటికీ కూడా ఆయనకి ఎంపీ టికెట్ అయితే కేటాయించారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఎలా అంతర్గతంగా చర్చలు నడుస్తున్నాయి అంటే 4వ జాబితా ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పటి వరకు కూడా అంటే వైసీపీకి సంబంధించినటువంటి చాలా చోట్ల ఎంపీ స్థానాలకు పోటీ చేయడానికి
అభ్యర్థులు పొదువు అనే అంశంలో పోటీ మొదటి నుంచి కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే గతంలో ఎంపీగా పోటీ ఎంపీ దక్షిణ కూడా ఈ రోజు విశాఖ నుంచి పోటీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కొంతమంది ఎమ్మెల్యే మార్గాన్ని భర్త కావచ్చు. అదేవిధంగా నరసరావు కూడా రఘురామకృష్ణరాజు అనేక సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. గతంలో కూడా ఎంపీ స్థానానికి అక్కడ పోటీ చేసే వ్యక్తి లేకపోతే మా ఇంటి చుట్టూ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే అంశం సంబంధించిన మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పటికే వైసీపీ 3 లిస్టులు అయితే ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో 4వ లిస్టు కూడా సంక్రాంతి తర్వాత రిలీజ్ చేస్తుంది అన్నట్టుగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో లిస్టులో ఎవరు ఉండే అవకాశం ఉంటుంది? హిరణ్మయి, రాష్ట్రమంతటా కూడా ఒకటే చర్చ నడుస్తుంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు వస్తాయా రావా అనేది కూడా ప్రతి ఒక్కరూ వాకప్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే 3 లిస్టుల్లో సుమారు 69 మందిని మార్పులు చేర్పులు చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇంకా 4వ లిస్టు ఈ రోజు సాయంత్రమో లేదా రేపు విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఉన్నటువంటి వాటిలో ఉమ్మడి గుంటూరు జిల్లా, అదేవిధంగా ప్రకాశము, నెల్లూరు ఈ జిల్లాలలో ప్రధాన ప్రభావం కనపడే పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గుంటూరు పార్లమెంటు, నర్సాపేట పార్లమెంటు కూడా విపరీతమైనటువంటి చర్చ నడుస్తుంది. ఎవరు వస్తారు, వైసీపీ పార్టీకి సంబంధించి ఎంపీ అభ్యర్థులుగా ఎవరిని ప్రకటిస్తారనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సిట్టింగ్ ఎంపీలకు అనేక స్థానచలనం కలిగిస్తాము, అదేవిధంగా మంత్రులకి స్థానాలు లేకపోవడం కూడా ప్రతి ఒక్కరూ చాలా ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పటికే చూసినట్లయితే కనుక గుంటూరు జిల్లాలో విడుదల రజనీని మార్పు చేర్పులు, అదేవిధంగా మేరుగు నాగార్జున వీళ్ళిరువురు కూడా మార్పులు చేయడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో పల్నాడు జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువ కనపడే అవకాశం కూడా కనపడుతుంది. ఎక్కువగా సీట్ల మార్పులకు అవకాశం ఉంటుందా, లేదు ప్రకాశం జిల్లాలో కూడా గతంలో సురేష్ వీరికి సంబంధించినటువంటి ఏదైతే సీట్లు మార్చాయో వాటన్నిటిలో కూడా కొత్త వారికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయితే 4వ విడత లిస్టులో ఎంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులకు మార్పులు చేర్పులు ఉంటాయి, అదేవిధంగా ఎంపీలకు సంబంధించి కొత్త వారికి అవకాశం ఇస్తారా, లేదు మంత్రులుగా పనిచేసిన వారిని ఎంపీలుగా పంపుతారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే సంక్రాంతి పండుగ వేళ చూసినట్లయితే కనుక 4వ విడత లిస్టు కూడా ప్రతి ఒక్కరిలో టెన్షన్ క్రియేట్ చేస్తుంది. 4వ విడతలో ఎవరెవరి మార్పులు చేర్పులు ఉంటాయని కూడా వైసీపీ నేతలంతా కూడా వాకప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాలు వైసీపీ గతంలో విజయం సాధిస్తుంది. ఈసారి అటువంటి పట్టు సాధిస్తుందా లేదనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనుక గుంటూరు జిల్లాలో ఉంది. అయితే శ్రీనివాస్, ఇప్పటికే 3 జాబితాల్లో ఎవరైతే టికెట్ ఆశించి భంగపడినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పార్టీని వీడుతున్నారు కొంతమంది. ఈ నేపథ్యంలో ఇది దృష్టిలో పెట్టుకొని 4వ జాబితాలో ప్రిపరేషన్లో ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా, లేదంటే బుజ్జగింపులు ఏమైనా చేపడతారా? అంటే ఎక్కడైతే సీట్లు లేని వారికి అసమ్మతి నేతలందరిలో కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు బుజ్జగింపులు చేస్తున్నారు. అలానే పార్టీ మారే వారికి సంబంధించి కూడా ఒక టీం ఏర్పాటు చేసుకొని వారు ముందుగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కడ ఏ సీట్లు మార్చినా గానీ ఎవరు కూడా పార్టీ మారుతున్నట్టు గానీ అధికార పార్టీ మీద అసంతృప్తి గానీ వెలజెక్కినటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉంటుంది. అయితే మొదటగా మద్దాలగిరి పేరు మార్చినప్పుడు మద్దాలగిరికి సంబంధించినటువంటి వర్గం ఆందోళన చేశారు కానీ తర్వాత అతనికి ఒక భరోసా ఇచ్చిన తర్వాత అటువంటిది లేకుండా పోవడం కూడా జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తులు, అదేవిధంగా ఎక్కడైతే టికెట్ రాకుండా ఉన్నారో వారందరితో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని వారికి భవిష్యత్తులో మంచి భరోసా ఇస్తామంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ రోజు రేపు 4వ విడత లిస్టు ప్రకటించిన తర్వాత కానీ రాష్ట్రంలో మార్పులు చేర్పులకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే శ్రీనివాస్, వై నాట్ 175 అంటూ కూడా వైసీపీ అధిష్టానం ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారు. ఈ మార్పుల వల్ల 175 వచ్చే అవకాశం ఉంటుందా? అంటే మొదటి నుంచి కూడా వై నాట్ 175 అంటూనే ఉన్నారు. ఆ వైపునే అడుగులు వేసే విధంగా కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ దరిదాపుగా 60 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసినటువంటి పరిస్థితున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ మార్పులు చేర్పులు ఇంకా పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. వైసీపీ పార్టీ ప్రధాన నినాదం వైసీపీ పార్టీకి సంబంధించి 155 స్థానాల్లో 155 గెలవాలనే నిశ్చయంతో మార్పులు చేర్పులు చేస్తామంటూ కూడా ప్రకటిస్తున్నారు. అంటే ప్రధానంగా చూసుకుంటే పార్టీలో కూడా అలాగే బయట కూడా వైసీపీకి వ్యతిరేకత పవనాలు అయితే వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది పార్టీని విడి జనసేన, టీడీపీకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ రకంగా చర్యలు తీసుకుంటారు? అంటే ఇప్పటికే జనసేన, తెలుగుదేశం పార్టీకి వలసల సంఖ్య పెరిగినా గానీ ఆ విధంగానే చర్యలు చేపడతాం కాకుండా రానున్న రోజుల్లో కూడా పార్టీని ప్రతిష్టంగా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితులు. ఇప్పటి వరకు చూసినట్లయితే కనుక దాదాపుగా 60 నియోజకవర్గాలకి 69 మందిని ప్రకటించారు మార్పులు చేస్తూ. ఈ సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
రైట్, ఇక ఇదే అంశం సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, వైసీపీ ఏదైతే వైసీపీ వైసీపీ 4వ జాబితా అయితే సంక్రాంతి తర్వాత రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. ఎలా ఉంటుంది అంటే లిస్టులో ఎవరెవరు ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పటికే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 3 ఎమ్మెల్యేలను ఒక ఎంపీని అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇందులో మనం చూసుకుంటే రాజాం నియోజకవర్గం సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కంబాల జోగులను పాయికరాపేట పంపించడం జరిగింది. అయితే నిన్న ఏదైతే 3వ లిస్టులో భాగంగా అయితే ఒక ఎంపీని 2 ఎమ్మెల్యేలను అయితే ప్రకటించడం జరిగింది. అయితే గతంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ 3 కూడా నిన్న ప్రకటించిన లిస్టులో ఉన్న 3 కూడా ఓటమి చేసి చూశారు. అయితే ఇందులో స్వల్ప మార్పులు అయితే చేశారు. గతంలో ఎంపీగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాసరావును టెక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగాను, అదే గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రారాడ తిలక్ను ఎంపీగాను బరిలో దించారు. అయితే గతంలో ఇచ్చాపూర్ నియోజకవర్గం సంబంధించి పిరియా సాయిరాజ్ భార్య అయిన ప్రస్తుత జడ్పీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆవిడ్ని ఎమ్మెల్యే బరిలో నిలబడడం జరిగింది. అయితే ఒక వ్యూహాత్మకంగా అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి హాట్ టాపిక్గా ఉంది. ఏదైతే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్న నియోజకవర్గం ఏదైతే ఉందో టెక్కల మీద ఫుల్ ఫోకస్ పెట్టినట్టయితే మనకు తెలుస్తుంది. ఏదైతే ఎంపీగా పెరాడ తిలక్, ఎమ్మెల్యేగా దువ్వాడ శ్రీనివాసరావు ఇద్దరు కూడా ఒకే నియోజకవర్గం సంబంధించిన వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. అయితే గతంలో వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేకుండా అక్కడ టెక్కల్ నియోజకవర్గం సంబంధించి అయితే ఓటమి చూశారు. అయితే వీళ్ళిద్దరిని దాన్ని చెక్ పెట్టే విధంగా అయితే ఇద్దరిని కూడా ఎంపీ ఒకరిని ఎమ్మెల్యేగా ఒకరిని బరిలో దింపి అక్కడ అల్టిమేట్గా కింజరాపు అచ్చెన్నాయుడిని చెక్ పెట్టే ఉద్దేశంతో చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇచ్చాపూర్ నియోజకవర్గం సంబంధించి అయితే రెడ్డిక సామాజిక వర్గానికి ఉన్న క్యాండిడేట్కి ఆది నుంచి అయితే ఇస్తారని అనుకున్నారు. అయితే రెడ్డిక సంబంధించిన క్యాండిడేట్కి జడ్పీ చైర్మన్ పదవి కట్టబెట్టి ఇప్పుడు ఆ పదవిలో ఉన్న పిరియా విజయాన్ని అయితే ఎమ్మెల్యేగా నిలపడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతానికి సిట్టింగ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం సంబంధించిన తమ్మినేని సీతారాము, హెచ్ఎల్ నియోజకవర్గం సంబంధించిన గొర్రెల కిరణ్ కుమార్, పాతపాట సంబంధించిన రెడ్డి శాంతి, నర్సలపేట నియోజకవర్గం సంబంధించిన ధర్మాన కృష్ణదాసు, శ్రీకాకుళం సంబంధించిన ధర్మాన ప్రసాదరావు, వీళ్ళ సిట్టింగ్లకి అయితే ప్రస్తుతానికి అయితే ఇంకెటువంటి క్లారిఫికేషన్ అయితే రాలేదు. ఏదైనప్పటికీ కూడా సంక్రాంతి ముందే తమ అభ్యర్థత్వం ఖరారైపోతుంది, సంక్రాంతి సంబరాలు ఘనంగా చేసుకుందామనే ఉద్దేశంతో ఉన్న నాయకులు మాత్రం ఇంకా సంక్రాంతి తర్వాత 4వ లిస్టు ఉండబోతుందని టెన్షన్ అయితే మరి కొంచెం పెరిగే కొలిది వాళ్ళకు కూడా టెన్షన్ అయితే పెరుగుతుంది కిరణ్మయ్య. అయితే రాము, గతంలో కూడా టికెట్ ఆశించి భంగపడినటువంటి నేతలు అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా వేరే పార్టీలోకి వలసలు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టికెట్ ఆశించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో టికెట్ ఒకవేళ రాకపోయి ఉంటే వాళ్ళు ఏ విధంగా ఉంటారు? వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుందా అక్కడ? మనం జనరల్గా చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలోనూ 1 నుంచి 2 వరకు మాత్రం టికెట్ ఆశించిన వ్యక్తులు అయితే ఉన్నారు. వాళ్ళు కూడా ముందు నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కష్టపడుతున్నారు. మాకు ఏదో ఒక స్థానం కల్పించాలని అడుగుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో కొంత అసమ్మతితో ఉన్నారు. అయితే అసమ్మతి వాళ్ళతో అందరితో కూడాను ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ ఏదైతే పీకేటీకి సంబంధించిన రాకేష్ ఉన్నారో వాళ్ళతో ప్రత్యేకించి చర్చలు జరిపారు. వాళ్ళకి 2024 సంబంధించి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఏదైతే ఉందో 175 టార్గెట్ అనేది రీచ్ అవ్వాలి. మీకు ఈ లోపు ఏదైనా నామినేటెడ్ పోస్టులు మీకు ఇస్తాము, మీరు ఎక్కడికి పార్టీ మారే ప్రసక్తి లేదు, మీరు పార్టీలో ఉండాలి, మీకోసం కొన్ని నామినేటెడ్ పదవులు కూడా సీఎం గారు సూచిస్తున్నారు, అవి మీకు ఇచ్చి మీకు సముచితమైన స్థానం కల్పిస్తామని మాత్రము వాదాపులు అయితే అవుతున్నవి. అయితే ఈ వాదాపులకైతే కొంతమంది అసమ్మతులు అయితే మాత్రము గత 10 సంవత్సరాలుగా మేము పార్టీ కోసం పనిచేస్తున్నాము, అధికారం పార్టీ వచ్చి సుమారు 5 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 5 సంవత్సరాలు కూడా మాకు ఎటువంటి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వకుండా ఇప్పుడు ఎమ్మెల్యే స్థానానికి మేము బరిలో దిగుతున్నామని అన్నప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరు మాత్రం వాళ్ళ కొంత అసమ్మతి ఉంది. ఏదైనప్పటికీ కూడాను బొజ్జవైపు చర్యలు ఒక పక్క నుంచి అవుతుంటే ఒక పక్క నుంచి ఏదైతే 1, 2, 3 లిస్టులు మాత్రం బయటకు వస్తూనే ఉంటుంది. అది ప్రతిరోజు కూడా ఉత్కట్టలు జిల్లాకు సంబంధించిన సిట్టింగ్లకి అయితే మాత్రం రోజు కూడా గండంలాగే గడుస్తుంది. ఎప్పుడు మా టికెట్ గల్లంత అవుతుందా, టికెట్ వస్తుందా రాదని అయోమయంలో మాత్రం ఉంటున్నారు కిరణ్మయ్య. అయితే ఎక్కడైనా కూడా రాము సిట్టింగ్కి ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడ 175 టార్గెట్ చేసుకొని మార్పులు చేర్పులను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఏ విధంగా ఉంది?
జనరల్గా మనం చూసుకుంటే ఎప్పుడు కూడా అధికార పార్టీలోనే టికెట్ గోల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఫండింగ్ విషయంలో కానీ ఏ వరల్లో సమకూర్చే విషయంలో కానీ కొంచెం చక్కగా కరెక్ట్గా ఉంటుందని దీంట్లోనే అధికార పార్టీ నుంచి ఎప్పుడు కూడా తీవ్ర టికెట్ల విషయంలో మాత్రం తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అయితే 170, 150 తాగులో సిట్టింగ్ని తప్పించి వేరే వాళ్ళకి ఇస్తే అక్కడ సిట్టింగ్లు ఇప్పుడు మనం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా సిట్టింగ్లో ఉన్న ఓట్ బ్యాంక్ చూసుకుంటే ప్రతి సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా 20 నుంచి 25 వేల ఓట్లు అనేవి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ సిట్టింగ్ని తప్పించినట్లయితే వాళ్ళు అనేది పార్టీ కోసం పనిచేయరు. జనరల్గా మనం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 నియోజకవర్గాల్లో కూడాను 10,000 లోపు మెజార్టీని గెలిచిన ఎమ్మెల్యేలే ఉన్నారు అందరూ. కాబట్టి ఒకళ్ళ సిట్టింగ్లు తప్పించి కొత్త వాళ్ళకి ఇస్తే ఇంకా సిచ్యువేషన్స్ అనేది వేరేగా ఉంటుంది, గెలిచే పరిస్థితి లేదని మాత్రం ఒక ఆలోచనలో పడినట్టు మాత్రం తెలుస్తుంది కిరణ్ భాయ్. రైట్ రాము, థ్యాంక్ యూ. ఇక ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీలు మారుతున్న నేతలు ఒకవైపు, సిట్టింగుల సీట్లు మారుస్తున్న అధిష్టానం మరోవైపు. స్వప్రయోజనాల కోసం పార్టీలు నేతలు ఎలాగైనా తిరిగి అధికారం చేపట్టాలని అధిష్టాన పెద్దల ప్రయత్నాల్లో ఏపీ రాజకీయం వేడెక్కుతుంది. ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార వైసీపీ అధినాయకత్వం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల ఇన్ఛార్జీలను మార్చేస్తుంది. ఈ నేపథ్యంలో థర్డ్ లిస్ట్ విడుదల చేసింది. వైసీపీ అభ్యర్థుల థర్డ్ లిస్టులో జిల్లాల వారీగా మార్పులు చేర్పులు చేసింది అధిష్టానం. లిస్టులో 6 ఎంపీ స్థానాలకు, 15 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జ్లను ప్రకటించారు జగన్. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి జగన్ను కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని నానికి విజయవాడ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడం విశేషం. పార్టీ కండువా కూడా కప్పుకొని కేశినేనికి విజయవాడ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడం ఏంటని పార్టీ నేతలు జగన్పై ఆసనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు రిలీజ్ చేసిన జాబితాలో తమకు స్థానం దక్కకపోవడంతో అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఇంత కష్టపడ్డ సర్వేల పేరుతో తమకు సీటు నిరాకరించారు అంటూ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, కాకినాడకు ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఏలూరుకి సంబంధించి ఎలిజా పార్టీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుసుకున్న అధిష్టానం బుజ్జగింపు కార్యక్రమం మొదలుపెట్టింది. పార్టీలో నేతలందరికీ సముచిత స్థానం ఉంటుందని సీనియర్లు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వై నాట్ 175 అనే నినాదంతో సీఎం జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో పలువురు సిట్టింగులకు సైతం షాక్ ఇచ్చారు జగన్. సామాజిక సమీకరణలు, సర్వేల ఆధారంగా పలు చోట్ల కీలక మార్పులు చేసింది వైసీపీ పార్టీ. 3వ జాబితాలో 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, 2 ఎంపీలకు సీట్లు నిరాకరించారు. కాగా మరో 2 ఎంపీలు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు. 2 ఎమ్మెల్యేలు ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జిగా నియమించారు. టికెట్లు నిరాకరించిన 10 మంది ఎమ్మెల్యేలో 4 ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.